హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసాం కర్నూలు దగ్గర ఉన్న ఓరోగలు రాక్ గార్డెన్స్. ఈ ఓరోగలు రాక్ గార్డెన్స్ అనేది చాలా ఫేమస్ అండి కర్నూలు సైడ్. ఇక్కడ చాలా మూవీస్ షూటింగ్స్ అయితే జరుగుతాయి. ఇక్కడ మెయిన్గా మన బాహుబలి పార్ట్ 1 షూటింగ్ అయితే 50% ఇక్కడనే జరిగింది. ఇక్కడ ఫంక్షన్ హాల్స్ కూడా ఉన్నాయి, మన మ్యారేజ్ వెడ్డింగ్స్ అట్లా జరుపుకోనికి. ఇంకా చిన్న చిన్న ఫంక్షన్స్ అలా జరుగుతాయి. ఇక్కడ మెయిన్గా చూసుకోవచ్చు, మనకి చాలా రాక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి షార్ట్ ఫిల్మ్ ఫైటింగ్ సీన్స్ కానీ అలా చేసుకోనికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ రాక్ గార్డెన్స్ ఆపోజిట్లోనే మనకి కర్నూలు ఎయిర్పోర్ట్ ఉంటుంది, అదే అండి ఓరోగలు ఎయిర్పోర్టు. ఇక్కడ మనకి మెయిన్గా వచ్చేసి ఏంటంటే మూవీ పర్పస్ అయితే చాలా బాగుంటుంది. మనకి మధ్యాహ్నం పుట్లో వచ్చాను నేనైతే, జనాలు అయితే ఎవరు లేరు. ఎండ అయితే చాలా విపరీతంగా పెడుతుంది. మీరు వచ్చేపట్టయితే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ రండి, చాలా బాగుంటుంది. నేను ఇందాక చెప్పాను కదా చిన్న చిన్న ఈవెంట్స్ జరుపుతారని. ఇక్కడ ఏదో ఈవెంట్ అయితే జరిగింది. అలానే ఇక్కడ చూసుకోవచ్చు, బొమ్మలు అయితే ఐరన్తో చేశారు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి. నేను కూడా కొన్ని దాళ్ళని ఎక్కైతే చూశాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసి బ్రిడ్జెస్ ఉన్నాయి, ఐరన్ బ్రిడ్జెస్. ఇక్కడైతే మన ముందర అయితే ఒక బ్రిడ్జ్ అయితే ఉంది, అది చాలా బాగుంది. ఇంకా ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి 2 ఫోటోలు దిగి అవతల ఏముందో చూద్దాము, మీకు కూడా చూపిస్తాను. హైదరాబాద్ నుంచి 242 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఇక్కడికి బై రోడ్ అండ్ ట్రైన్ కూడా రావచ్చు కర్నూలుకి. కర్నూలు నుంచి ఇంకా బస్ అన్న ఆటోనా పట్టుకుని వచ్చేయచ్చు. జస్ట్ 30 కిలోమీటర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్ పర్ పర్సన్. చైల్డ్ అయితే 10 రూపీస్ అనమాట. మనకి కెమెరా అవి తీసుకుంటే మళ్ళీ ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అయితే కవర్ చేసి ఇంకైతే మేమైతే రిటర్న్ అవుతున్నాం. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.